ఇప్పుడు మనము తెలుగు మీడియం పేపర్ని ఒకసారి చూద్దాం. ఫిజిక్స్ పేపర్ 1 తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్ 2024 మార్చ్ ఓల్డ్ పేపర్ చూస్తున్నాం. సో ఓల్డ్ పేపర్ మార్చ్ 2024లో ఫిజిక్స్ పేపర్ ఎలా ఉంది ఒకసారి చూడండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఇది. ఎస్, ఫస్ట్ ఇక్కడ కూడా టోటల్ 60 మార్క్స్ మనకు 3 అవర్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని 3 ఉంటాయి. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎస్, ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారు ఒకసారి చూద్దాం. సెక్షన్ ఏ తీసుకున్నట్లయితే టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10కు మనము 10 కూడా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు, 20 మార్కులు మొత్తం. చూడండి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు. సో మార్చ్ 2024లో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు తెలుగు మీడియం వాళ్ళ కోసం సపరేట్ క్వశ్చన్ పేపర్. ఓకే రైట్, 1 to 10 వరకు మనకు 10 క్వశ్చన్స్ ఇవి అనమాట. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ సెక్షన్ బిలోకి వెళ్తే మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు? టోటల్ 8 ఇస్తారు. 8 ఇస్తే మీరు ఎన్ని రాయాలి? కేవలం 6 మాత్రమే రాయాలి. 6 into 4 ఎన్ని అయితే 24 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 11th నుంచి ఉంటాయి అనమాట. 11th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్, 11 తర్వాత 12, అట్లాగే 13, 14, 15, 16, 17, 18 వరకు ఉంటాయి. టోటల్ మీకు 18 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్. 8లో మీరు రాయాల్సింది కేవలం 6 మాత్రం రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కు 4 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ సెక్షన్ చూద్దాం. సెక్షన్ సి. సెక్షన్ సి అంటే ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి కేవలం 2 మాత్రమే రాయాలి. మీకు ఎన్ని ఇస్తారు ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే టోటల్ 3 ఇస్తారు. 3 ఇస్తే మీరు ఎన్ని రాయాలంటే కేవలం 2 రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కు 8 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ మీకు ఎన్ని వచ్చినాయంటే 16 మార్క్స్కి ఇది క్వశ్చన్ పేపర్. 16 మార్క్స్ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ సెక్షన్ సిలో 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ సిలో 8 మార్క్స్ క్వశ్చన్స్ కేవలం 2 మాత్రమే రాయాలి. మరొకసారి చూడండి, 2 మాత్రమే రాయాలి. 19, 20, 21 ఈ 3 క్వశ్చన్లు 19, 20, 21 మాత్రమే ఉంటాయి. ఓకే, ఇది సెక్షన్ సి. ఈ 19, 20, 21లో ఏవో 2 రాయాలి. 19, 20 అన్న రాయొచ్చు, 19 రాసి 21 అన్న రాయొచ్చు, లేదా 20, 21 అన్న రాయొచ్చు, ఎట్లైనా రాయొచ్చు. ఓకే, సో మీకు 2 మాత్రమే అటెంప్ట్ చేయాలి, 2 రాయాలి. ఒకవేళ ఛాయిస్ వరకు రాసుకోవాలంటే రాసుకోవచ్చు, కానీ ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీటికి ఆన్సర్స్ కూడా మీకు త్వరలో పంపించేస్తాము. నెక్స్ట్ మనము దీని ఆన్సర్స్ కూడా త్వరలో కూడా పంపించేస్తాము. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనము దీని ఆన్సర్స్ కూడా త్వరలో కూడా పంపించేస్తాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.